దశాబ్దాలుగా భారత్కు ఆయుధాలను విక్రయిస్తున్న రష్యా ఇప్పుడు భారత్ నుంచే కీలకమైన క్షిపణులను కొనుగోలు చేయాలని చూస్తోందా? ఉక్రెయిన్తో సుదీర్ఘంగా యుద్ధం చేస్తున్న పుతిన్ భారత అంబుల పొదిలో బ్రహ్మోస్ మిసైల్స్ పై మనసు పడ్డారా? ఈ మార్పు ఎందుకని? యుద్ధం వేళ సర్వనాశనం తప్ప ఇంకేమీ మిగలదని తెలిసినా చరిత్ర అనేక అంశాలను వివరిస్తున్నా ఎందుకు పాఠాలు నేర్చుకోవటం లేదు? రష్యా ఉక్రెయిన్ సుదీర్ఘ యుద్ధం అధిగమించిన రికార్డులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? భారత్లోని కీలక మిస్సైల్పై పుతిన్ కన్నుపడిందా? పుతిన్ అడిగితే భారత్ కాదనగలదా? యుద్ధం 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 శతాబ్దాలుగా చరిత్ర అనేక యుద్ధాలను పరిచయం చేస్తుంది. మరెన్నో యుద్ధాలను ఇప్పటి జనరేషన్ స్వయంగా చూస్తుంది. వార్ ఏదైనా రక్తం ఏరులై పారిన చరిత్రే కనిపిస్తుంది. అపార జన నష్టం, ఆస్తి నష్టం, భవిష్యత్ అగమ్యగోచరం. ఇంతకు మించి ఇంకేం కనిపించదు. రాతి యుగం నుంచి నేటి ఏఐ జమానా వరకు యుద్ధం వల్ల ఒకటే సీన్. యుద్ధం పద్ధతులు మారాయేమో కానీ అదే నష్టం, అదే వినాశనం. మనకు తెలిసిన మొదటి ప్రపంచ యుద్ధాన్నే తీసుకుందాం. ఈ యుద్ధం అన్ని యుద్ధాలు ముగుస్తుందని వరల్డ్ వార్ 1 టైంలో గంభీరమైన ప్రకటనలొచ్చాయి. చివరికేమైంది? యూరప్ దారుణంగా దెబ్బతింది. జర్మనీలో నాజీల ఆధిపత్యానికి బాట వేసింది. 1914 ఆగస్టు నుంచి 1918 నవంబర్ వరకు మొదటి ప్రపంచ యుద్ధం దాదాపుగా 1568 రోజుల పాటు కొనసాగింది. ఈ సమయాన్ని అధిగమించిన యుద్ధం మన కళ్ల ముందే జరుగుతుంది. అదే రష్యా ఉక్రెయిన్ వార్. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఈ నెల 11 నాటికే 1568 రోజులు దాటేస్తుంది. ఎండ్ కార్డ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేస్తుంటే రష్యా సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధానికి తాజా రష్యా ఉక్రెయిన్ వారికి మధ్య తేడా ఏంటంటే పోరాడే ఆయుధాలు మారాయి. యుద్ధం తీరు మారింది తప్పితే అదే జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. ఆధునిక మిలిటరీ పద్ధతులకు యుద్ధం మారింది తప్పితే దేశాల మధ్య అవే పగలు, ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. దేశాధినేతల పంతాలకు సామాన్య జనం సమిధులైపోతున్నారు. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గా రష్యా పేర్కొన్న డ్రోన్లు, ఏఐ ఆధారిత ఆయుధాలు పెను విధ్వంసానికి సాక్షిగా నిలుస్తున్నాయి. 2 దేశాల్లో నివాస ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు లేవు. జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయాయి. ఈ యుద్ధంలో దాదాపు 19 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. $200 బిలియన్ విలువైన మౌలిక వస్తువులు దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో మిలిటరీ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. సరిహద్దుల్లో ఉక్రెయిన్ వ్యవసాయం ఆగిపోయింది. సరిహద్దు ప్రాంతాల్లో పేలకుండా పడిన లక్షల కొద్దీ బాంబులు, షెల్స్ తీసేందుకు దశాబ్దాల సమయం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలకు జరిగిన నష్టమెంతో తెలుసా? $2 ట్రిలియన్ నష్టం జరిగింది. యూరప్, నార్త్ అమెరికా ప్రజలపై పన్నుల భారం అమాంతం పెరిగింది. రష్యా వైపు కూడా ఈ యుద్ధం ఆర్థికంగా పెనుభారంగా నిలిచింది. రష్యా ఆర్థికం 6% వరకు నష్టపోయింది. ఐరోపాకు చెందిన అనేక ప్రముఖ సంస్థలు రష్యాను వీడి వెళ్లిపోయాయి. ఈ స్థాయిలో 2 వైపులా నష్టం ఉన్నా చర్చలకు ఉక్రెయిన్, రష్యా సిద్ధంగా లేవు. యుద్ధం ముగించాలనే ఆలోచనే విస్మరించినట్టుగా కనిపిస్తుంది. పశ్చిమ దేశాలిస్తున్న ఆర్థిక సహకారంతో నెట్టుకొస్తున్న ఉక్రెయిన్ గడిచిన వారం యూరప్తో ఆయుధాల కోసం ఒప్పందం చేసుకోవటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా రెండూ కూడా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే పనిలో పడ్డాయి. ఫ్రాన్స్, స్వీడన్ నుంచి ఫైటర్ జెట్స్ కొనుగోలు చేస్తోంది ఉక్రెయిన్. యూకే నుంచి లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్, అమెరికా నుంచి హై అండ్ ఇంటర్సెప్టర్స్ కొనుగోలుకు ఒప్పందాలపై సంతకాలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా సైతం ఆయుధాల వేటలో పడింది. వాస్తవానికి ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధ సామాగ్రి కలిగిన దేశం రష్యా. భారత్ సహా అనేక దేశాలకు ఆయుధాలు విక్రయిస్తోంది. అలాంటి రష్యా ప్రస్తుతం ఇతర దేశాల నుంచి అత్యాధునిక వెపన్స్ కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దింపింది. ఇప్పుడు భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ఆసక్తితో ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
వాస్తవానికి బ్రహ్మోస్ మిసైల్ రష్యా, భారత్ కలిసి అభివృద్ధి చేసింది. కాకపోతే భారత్ కీలక వాటాదార్. ఆపరేషన్ సింధూర్తో బ్రహ్మోస్ శక్తి సామర్థ్యాలపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగింది. బ్రహ్మోస్ కొనుగోలుకు అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ జాబితాలో రష్యా చేరటమే కీలకం. ఉక్రెయిన్పై బ్రహ్మోస్ ప్రయోగించాలని చూస్తోంది. శక్తివంతమైన S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత్కు విక్రయిస్తున్న రష్యా మన దగ్గర ఉన్న బ్రహ్మోస్పై మనసు పారేసుకోవటం, బ్రహ్మోస్ను ప్రయోగిస్తే యుద్ధానికి ముగింపు పలకొచ్చానో లేదా ఉక్రెయిన్ దారికొస్తున్న అభిప్రాయంలో ఉన్నారు పుతిన్. బ్రహ్మోస్ కావాలని పుతిన్ ప్రతిపాదన పెడితే భారత్ ఎలా స్పందిస్తుంది? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఉక్రెయిన్తో మనకు వైరం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలని కోరుకుంటోంది భారత్. ఇలాంటి తరుణంలో రష్యా అడిగిందని బ్రహ్మోస్ క్షిపణులు భారత్ ఇస్తుందా? ఏతావాతా చూస్తే మొదటి ప్రపంచ యుద్ధంతో సాధించిందేమీ లేదు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని తెలిసినా రష్యా, ఉక్రెయిన్ వాస్తవాలు జీర్ణించుకోలేని పరిస్థితి. నాడు వరల్డ్ వార్తో ఒకవైపు పూర్తిగా హ్యాండ్స్ అప్, మానవ వనరులు తగ్గిపోయాయి, ఆయుధాలు లేవు, ఆర్థికంగా అపార నష్టం. దీంతో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రత్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా అదే స్క్రిప్ట్ రిపీట్ అవుతుందా? యుద్ధం పద్ధతులు మారాయి తప్పితే దేశాధినేతల వైఖరి మాత్రం మారలేదు. చరిత్ర నుంచి ప్రపంచం ఏం నేర్చుకోలేదు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్నది తప్పితే నేతల వైఖరిలో మార్పు రాలేదు. కాకపోతే రష్యా వంటి అపార సైనిక శక్తి కలిగిన దేశం భారత్కు చెందిన బ్రహ్మోస్ వైపు చూడటమే ఆసక్తికరం.